Namaste, welcome to Khadri News. రైతులు ఎవరన్నా మాట్లాడాలా, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేదు, కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాలని అంటే దయచేసి మీరు ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉంటాం. సీడ్ సప్లైలో నాణ్యత చాలా కనబడింది. ఈ ఏజెన్సీలు తీసుకొని తాలూకాయలు తీసుకొని తిరిగి అమ్మి మళ్ళా అదే దానికి ఇస్తాను, తాలూకాయలు ఇస్తారు. అది మా దృష్టికి తెలిసింది, అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. ముఖ్యంగా ఇత్తనాలు అయితే చాలా నాణ్యత లేవు, దయచేసి అవి ఇవ్వాలి. ఒకటి ఉపాధి హామీ పని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని చేసి మన ఎమ్మెల్యే ద్వారాతో మన పై అధికారుల దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదే చిరుధాన్యాలు చాలా తక్కువ ఉన్నాయి మన కది ఏరియాలో. పెసలు కానీ, కందులు కానీ, అలసందలు కానీ గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలా బాగుంటుంది రైతులు కానీ చెప్పేసి మనవి చేస్తున్నాము. కదిరి రైతులకు, ఈ కదిరి కాన్స్టిట్యూషన్ రైతులకు అందరికీ ఇంతకుముందు K6 JL29 అనేది ట్యాగ్ కాకుండా JL అనే కాయలు ఉన్నాయి. ఈ కాయలు రైతులకు చాలా అత్యధికంగా లాభసాటిగా తక్కువ వర్షపాతమైన తీసుకొని పంటలను దిగుబడి ఇస్తాయి. అవి అయితే వర్షపాతం తక్కువైనా మరి కదిరి కాన్స్టిట్యూషన్కు రైతుకు లాభసాటి ఉంటుంది. ఏమిటంటూ ఈ చెడికాయలు దళారులు తీయకుండా రైతుకి ఇచ్చి రైతు లేవో గారు కానీ వాళ్ళకి స్టాఫ్ కానీ ఇచ్చిండే రైతు పంట పెట్టినా లేదా అన్ని చాలా గమనించాలా. కనీసం ఆ ఏవో గారు కానీ ఎవరే కానీ రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాలు ఇంతవరకు పోలేదు. అసలు ఎవరో ఏవో గారు కూడా ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఈటుంటేనా మనసంగా ఈ సబ్సిడీలు, ఈ చెనికాయలు ఇచ్చిన మనుషుల పేర్లు రాసుకొని వాళ్ళు పంట పెట్టినారా లేదా, దానికి ఏం చేయాలా అని చెప్పేదన్నా వాళ్ళు కన్నా వచ్చి చూసుకొని మాకు రైతుకు ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చేటట్టుంటే బాగుంటుందని. అంతా వెయ్యని వాళ్ళని కొండలు గుట్టలు చేసింది కరెక్ట్, అది డౌట్ లేదు. ఎంతమంది జరిగిన ఇష్యూ లాస్ట్ ఇయర్ నుండి ఏం చేశారంటే కొత్త యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో ఎలా ఉందంటే మనము ఏ సర్వే నెంబర్ బుక్ చేయాలంటే ఆ సర్వే నెంబర్కి వెళ్ళాలి. పక్క సర్వే నెంబర్కి వెళ్ళినా అది రాంగ్ సర్వే నెంబర్ అని మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అది యాక్సెప్ట్ చేయదు. చేసిన తర్వాత అక్కడ ఏ పంట వేశారు అనేది చూస్తుంది. మనము గ్రౌండ్ నట్ ఉంటే ఆ ఫోటో అక్కడ స్కాన్ చేసినప్పుడు గ్రౌండ్ నట్ ఉంటే తీసుకుంటుంది, లేకపోతే రాంగ్ క్రాప్ అని చెప్పి డిలీట్ అయిపోయి అంటే రిజెక్ట్ చేస్తుంది. అది లాస్ట్ ఇయర్ వచ్చింది యాప్ వచ్చినప్పుడు. ఇంతకుముందు మనము కంది వేసినా మనము ఫార్మర్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ గ్రౌండ్ నట్కి ఇన్సూరెన్స్ వస్తుంది మాకు చెయ్యండి అంటే మేము ఫార్మర్స్కి ఫేవర్గా లాస్ట్ టైం చేసాము. జరిగింది, అది జరిగిన విషయం అంటే ప్రీవియస్ ఇయర్స్ అంతా. లాస్ట్ ఇయర్ నుండి ఆ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది. ఏ పంట వేసింటే ఆ పంట ఆ సర్వే నెంబర్ మాత్రమే తీసుకుంటాం. టోటల్గా యాప్ మొత్తం అడ్వాన్స్ యాప్ తీసుకొచ్చారు. కాబట్టి ఇంతకుముందు జరిగిన పొరపాట్లో లాస్ట్ టైము ఈ ప్రతి సంవత్సరం మనము ఇక్కడ వర్షాలు సరిగ్గా పడట్లేదు, రైతులకు అట్లీస్ట్ మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలమేమో అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తూ వచ్చింది. అది కూడా లాస్ట్ టైం మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు క్రాస్ చెక్ చేసి మా వాళ్ళని సస్పెండ్ చేశారు. ఫీల్డ్ స్టాఫ్ టోటల్ గా సస్పెండ్ చేసి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. నా పెద్దలు చెప్పింది కరెక్ట్. ఇక్కడ నుండి అలాంటి పొరపాట్లు జరగవు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరంతర ప్రక్రియ, రైతాంగానికి అన్నదండలుగా ఉండాల్సినటువంటి అవసరము, విత్తన పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము, సకాలంలో ఎరువులు అందించాల్సినటువంటి అవసరము, వాళ్ళకి సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరము, అదే స్థాయిలో
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు, సప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అది గత ప్రభుత్వంలో కుంటుపడింది. ఈ కార్యక్రమము విత్తన పంపిణీ కార్యక్రమము ఈసారి ఏరువాక మొదలైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించి చేయడం అనేది నిజంగా మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మ్యాండేట్ తీసుకుని కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఏ ఆలోచనలు చేసినా కూడా ప్రజాహితంగానే ఆలోచన చేసి నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు సోదరులు ఏవో గారిని కొన్ని ప్రశ్నలు రైతాంగం సంధిస్తే మీరే సమాధానం చెప్పంటే ఒక ప్రశ్న మర్చిపోయినట్టున్నారు. విత్తన కాయలు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో అవి క్వాలిటీ ఏదో లేదో ఒకటి చెప్పినారు. దీని కారకులు ఎవరు, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరు చెప్పలేదు. నర్సిరెడ్డి కూడా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా బాధ్యత ఉంటుంది. దీన్ని మానిటరింగ్ చేయడము, అదేవిధంగా రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సిరెడ్డి కూడా ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటాల నుంచి ఇంకా ఒక 600 చిల్లర క్వింటాలు కావాలంటే నేను 700కి ఎన్నెండు పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోటా కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే స్థాయిలో మంచిరెడ్డి గారికి కూడా చెప్తున్నా, ఒకరోజు మీరు ఇక్కడ ఉంటే మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు, మీరు నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు. అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాను. ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు. ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ ఒకరో ఇద్దరు ముగ్గురు పార్టీ వాళ్ళు ఉండి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా అమలు చేయమని చెప్పేసి కూడా గురించి తెలియజేస్తున్నారు. రోజులు పోయిన తర్వాత వారం రోజులు కొంచెం కుదురుగా కూర్చుంటుంది. వారం తర్వాత రా ఈసారి చేపిస్తాను. ఇష్టపడితే పక్కన వచ్చేమ్మా పెద్దమ్మా నా పక్కన అట్లే ఉండి తిరుపతి లేపాక్షి ఎందుకు అని అడుగుతున్నారు. తిరుపతి లేపాక్షి లేపాక్షి ఇస్తున్నారా? కొంచెం అది తిప్పండి, మూట తిప్పండి. అట్లా ఎందుకు పెడతారు? దాంట్లో ఉన్న స్పెషాలిటీ పడుతుంది. మనమే మూట పట్టుకో, మూట పట్టుకో గంగరాజు పట్టుకో. నా ఫోటో
ఫోటో వీడియో తీయండి వీడియో వస్తాను ఫోటో అందరు నిలబడుకోనా అన్ని నిలబడుకోండి ఇక్కడ ఇదే రోజు తీసుకురా వీడియో తీస్తాను అట్లా అప్పుడు ఫోటో తీస్తాను నిలబడుకుంటాను फोटो 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 తీయమను ఓన్లీ టు వీడియో ఓన్లీ టు ఫేస్ కనపడాలి చింటూ ఫోటో వీడియో అందరికి రావాలి మొత్తం ఇది కవర్ అవ్వాలనా విత్ బ్యాక్ ఆల్సో లహరి లాస్ట్ వెళ్ళిపో చూడంతా కవర్ అవుతుంది చూసుకొని స్లోగా ప్రాపర్ గా తినాలా అయిందా శోభిత ma'am. Okay, good. Relax. Don't sit there. Sit in your place. Don't run. Hello. Fight again. Silent. Where is your leader? Fight, everyone. Distribute the biscuits. Shobita and Lahari. First చిన్న పిల్లలకి ఏనా ఫస్ట్ కిడ్స్ కి ఎంట్రా మళ్ళీ పెద్ద పిల్లలకి సరే కూర్చో ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.